నేచర్ రూల్ ఎట్లా ఉంటుందంటే, అడవిలో ఏవైనా జంతువులు మామూలుగా కాళ్ళు విరిగినాయా, లేకపోతే నడవలేని, లేక ఏమన్నా వాటికి గొడవలు జరిగి దెబ్బలు తగిలినాయో, లేకపోతే ముసలివి అయినాయో, ఇట్లాంటివి అసలు ఎక్కడ కనిపించవు మనకి. ఎందుకంటే ఇప్పుడు ఒక పులి కానీ, సింహం కానీ, లేదంటే మిగిలిన జంతువులు ఏమైనా కానీ వాటి మధ్యలో గొడవ అయినప్పుడు, లేకపోతే వేట జరిగినప్పుడు ఏదన్నా దెబ్బ తగిలింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? దానికి నొప్పి వస్తుంది. ఫస్ట్ నొప్పి వస్తే అది కదలలేదు, ఎట్లయినా ఎక్కడో ఒకదే ఉంటుంది, ఒకరోజు 2 రోజులు ఉండిపోతుంది. ఆ 1-2 రోజులు కదలలేని సిచ్యువేషన్లో ఒకవేళ అది బతికి బట్ట కడితే, ఎందుకు? దాన్ని తినడానికి మిగిలిన రెడీగా ఉంటాయి. లేదు వాటిని తినేటి ఏవి లేవు అనుకుంటే, మామూలుగా ఈ వర్షాలు పడడము, లేకపోతే ఎక్కడైతే వాటికి దెబ్బలు తగిలినా అక్కడ పురుగులు కొట్టడము, ఇట్లాంటివి ఏవేవో జరుగుతాయి. మొత్తానికి అది ఏదో కారణంతో అది చనిపోవడం అయితే పక్క. అంటే నేచర్ ఎట్లా ఛాలెంజ్ చేస్తుంది అంటే, అది ఎంత ఒక రకమైన ఏంటిది, ఒక కార్పొరేట్ కల్చర్ అంటూ వస్తుందా, అట్లా అసలు బెస్ట్ కార్పొరేట్ కల్చర్ ఎక్కడ ఉంటుంది అంటే ఫస్ట్ నేచర్లో ఉంటుంది. దానికి ఎట్లాంటిది కావాలంటే దానికి ఒక పర్ఫెక్ట్ ఏంటిది పర్ఫెక్ట్ ఎఫిషియన్సీ ఉన్న జీవులు కావాలన్నమాట. వాటికి యానిమల్స్ కావాలి, లేదా జంతువులు, జీవులు ఏదన్నా అనుకోండి కావాలి. నువ్వు దెబ్బ తగిలి ఉన్నాను, లేదు నేను 4 రోజులు ఎంత మెల్లగా నడుచుకుంటూ వెళ్తాను, లేదు నేను ఇట్లే కూర్చుండి పని చేసుకుంటాను అంటే దానికి అవసరం లేదు. ఫస్ట్ ఎందుకు? నువ్వు అట్లా మెల్లగా నడుచుకుంటూ వెళ్తే నేను తినడానికి ఏదో ఒకటి వచ్చేస్తుంది, పోయింది. లేదు నువ్వు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళినావు, లేకపోతే అంటే నీకు తిండి దొరకదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, జంతువుల కంటే సరే ఏవి మన శాఖాహార గడ్డి తినే వాటికంటే ఎక్కడో దెబ్బ చేసినా కూడా అక్కడ దొరుకుతుంది, తింటే. ఇప్పుడు సపోజ్ వేటాడి తినేటి జంతువులు ఉన్నాయి, అవి ఎట్లా తింటాయి? దాని దగ్గరకు వచ్చి నన్ను తిను, నేను రెడీ వస్తాయా? రావు కదా. వాటికి వేటాడడంలోనైనా, లేదా వాటికి మధ్య జాతి వైరంలోనైనా ఏదైనా గొడవలు జరిగితే, వాటికి ఏ చిన్న దానికి తగిలే గాయం కూడా దాన్ని డెత్ సెంటెన్స్ రాస్తున్నాడు దాని మీద. అతను నువ్వు అయిపోయినారు బాబు, ఈ టైంకి నువ్వు బతికేది లేదని చెప్పేస్తాడు. అంటే నేచర్కి ఎట్లా అంటే ఎగ్జాక్ట్ కావాలంటే, నేను ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా నీకు ఇవ్వచ్చు. అది ఫుడ్ లేకుండా ఇస్తా కావచ్చు, లేకపోతే గొడవలు పెట్టిస్తా కావచ్చు నీ మధ్యలోనే, లేకపోతే ఇంకా బయట నుంచి ఏమన్నా వచ్చి నీతో గొడవలు పడితే కావచ్చు, లేదు వాతావరణం షిఫ్ట్ చేస్తా కావచ్చు, లేకపోతే హెవీ రెయిన్స్ వర్షాలు కొట్టిస్తా కావచ్చు, లేకపోతే ఎండలు కొట్టించి నీకు వాటర్ లేకుండా చేస్తా కావచ్చు. ఆ వాటర్ లేకుండా చేసి ఎక్కడనో ఒకటే దగ్గర వాటర్ పెట్టి ఆ వాటర్ దగ్గరికి నిన్ను పంపించి నిన్ను తినేదాన్ని కూడా పంపిస్తా కావచ్చు. ఇట్లా రకరకాల రీజన్స్ తోటి ఏదో టెస్టులు పెడతానే ఉంటుంది. కానీ నువ్వు అన్నిట్లలో సర్వైవ్ అయి బతకగలుగుతా అన్నది ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే నేను ఉంచుకుంటా, లేదంటే మిగిలిన వాళ్ళని పంపించేస్తాను. అందుకని అడవులలో ఏవి ముసలివి అంతవరకు బతికే అంత ఛాన్స్ ఉండదు. అసలు ఈ స్టోరీ అంతా ఎందుకు వచ్చిందంటే, ఇందాక ఒక ముసలావిడిని చూసా. మార్కెట్కి వెళ్తే ముసలావిడ నడవాలంటే ఒక్కొక్క అడుగు కూడా లేకపోతున్నా ఆ మార్కెట్కి వచ్చింది అని అనుకున్నా. యాక్చువల్గా ఏదో మానవ సమాజంలో ఉండి బతికిపోతున్నాం మనం, కానీ అంటే ఆమె ఉద్దేశం ఆమెనని కాదు, లేకపోతే మామూలు చెప్తున్నా మనుషుల గురించి. ఒకవేళ ఇది నిజంగా మనుషులు ఉండే సిచ్యువేషన్ కాదు, జస్ట్ జంతువులు ఉండేది అయితే కనుక ముసలాళ్ళు ఏమైనా బతికుండడానికి ఛాన్స్ కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్.
జంతువులకి క్రూర జంతువులు అనేటివి సమాజం మానవ సమాజం లోపలికి రావట్లేదు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ బతికిపోతున్నారు. కానీ ఒకవేళ వస్తే ఫస్ట్ వాళ్ళు అవి అటాక్ చేసే మనుషులే ఎవరిని అటాక్ చేస్తారు? కొంచెం ఏజ్లో ఉన్నవాడు అంటే వాడు ఏదో ఒకటి తప్పించుకుంటాడు, ఏదో ఒకటి చేస్తాడు, ఏదో ఒకటి అవుతుంది. మిగిలిన వాళ్ళు వీళ్ళు అది ప్రాబ్లం అన్నట్టు. అంటే నేచర్ ఎంత ఎట్లుంటుందంటే నిన్ను ఊపిరి కూడా తెలుసుకునేది అన్నట్టు. లేదు లేదు లేదు, నిన్ను నిద్రపోనియను, నువ్వు నిద్రపోతా నేను పడుకుంటా అంటే లేదు లేదు, నీకు ఆ ఛాన్స్ ఏ, నువ్వు నిద్రపోయే టైంలో నీ మీద వచ్చి నేను అటాక్ చేస్తా అని చెప్తుంది. లేదా నేను నిద్ర కూడా ఉన్నది, నేను ఇక్కడ చదివా యాక్చువల్గా జింకలు కేవలం 5 minutes మాత్రమే నిద్ర కొడతాయంట. దానికి 5 minutes నిద్ర ఎట్లా సరిపోతుందో నాకు అర్థమైతే లేదు. అంటే మనుషులు దానికి మనుషుల యొక్క మెంటాలిటీకి ఎంత రిలీఫ్ వచ్చేసిందంటే, రే మన నాన్నటోడు ఎవరున్నారా బాబు, మన దగ్గరికి ఏమన్నా వస్తుందా అనే అది కొన్ని తరాల నుంచి అలవాటు పడిపోయి 8 గంటలు 10 గంటలు అలా పడుకొని పోతున్నాం. కానీ ఇప్పటికిప్పుడు మన జనాలందరినీ జస్ట్ ఇది అడిగే నేను ఒక క్రూర జంతువులకు కనుక మనకు ఒక రైట్ ఇచ్చేస్తే, మీరు లోపలికి వచ్చిన మిమ్మల్ని ఏమన్నారు, మీరు రావచ్చు అని రైట్ ఇచ్చేస్తే కనుక అసలు మనుషులు కూడా బతకడు కావచ్చు. ఎందుకంటే 1-2 రోజుల కంటే వీడు నిద్ర ఆపుకోలేడు. దాని తర్వాత ఎక్కడో కూడా పడుకుంటాడు. ఆ పడుకున్నట్టే పోతాడు, ఇక డౌటే లేదు అట్లా. అట్లా నేచర్ ఎంత అట్లా ఉంటుంది, అంత టైట్ చేస్తారు దాన్ని. ఎట్లా అంటే మన వాషింగ్ మిషన్లో వేసి తిప్పడం ఉంటారు చూసిన, వాటర్ లేకుండా చేసిన అదన్నీ ఇంకా రకంగా నయం కావచ్చు. అది జస్ట్ వాటర్ తీసేస్తుంది అందులోకి వెళ్ళి. ఇప్పుడు అటోవర్ బట్టి మొత్తం తిప్పుతారు చూసిండ్రా బట్టల్ని, అటోవర్ తిప్పుతారు, ఇటు దాంట్లో ఉన్న వాటర్ అన్నీ బచ్చుకొచ్చేస్తాయి. ఆ వాటర్ వస్తాయో లేదో పక్కకు పెడితే ఆ చేతులు ఉన్న క్లాత్ అంతా చినిగిపోతూ ఉంటుంది, అంత గట్టిగా తిప్పేస్తూ ఉంటుంది అన్నట్టు, ఛాన్స్ లేకుండా.